హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. నాన్ వెజ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. సో ఇప్పుడైతే చికెన్ పచ్చడిని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే లేట్ చేయకుండా తెలుసుకుందాం. నేను ఇక్కడ 1 kg దాకా చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని బాగా వాష్ చేసుకొని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఆలోపు నేను ఇక్కడ ఇంకొక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు తీసుకొని ఈ ధనియాలు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ హోల్ గరం మసాలాకు కావాల్సినవన్నీ వేసి ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. నాకు ఇక్కడ చికెన్ నుంచి వాటర్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పునైతే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలోపు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి ఇందాక అన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హోల్ గరం మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 125 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను. సో చికెన్ పికిల్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగా ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కడాయిలోకి 250 ml దాకా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్లో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆ చికెన్ని ఇలాగ ఆయిల్లోకి వేసి ఈ చికెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో అడుగు మాడకుండా ఇలాగ కలుపుకుంటూ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ తీసేస్తున్నాను. ఇంకా మిగిలిన చికెన్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి దీని నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి మనం ఇందాక హోల్ గరం మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ దాకా కారంని కూడా వేసుకోవాలి. ఇక్కడ కారం మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇవి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఇందాక ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం కదా, దాన్నైతే ఈ చికెన్లోకి వేసుకోవాలి. సో ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తే మళ్ళీ సపరేట్గా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఆ హీట్ చేసుకున్న ఆయిల్ని ఈ చికెన్లోకి అయితే వేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 24 అవర్స్ వరకు అలాగ వదిలేయండి, తడి తగలకుండా. యూట్యూబ్ వీడియోస్ని పుష్ చేయటం లేదు, అలాగే ఈ మధ్య నోటిఫికేషన్స్ కూడా సరిగ్గా రావటం లేదు. యూట్యూబ్ అల్గారిథం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఒకసారి మీరు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో ఇక్కడ నేను పచ్చడిని 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది, అలాగే పచ్చడి కూడా చాలా బాగా ఊరింది. సో అంతే అండి, టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదా. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగానే చేసేయచ్చు. నాన్ వెజ్ లవర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ముందు చెప్పినట్టుగా ఛానల్ని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి.